నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. చాలామంది వాస్తు సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య గొడవ, స్థలదోష నివారణ, అలాగే ఇంట్లో అశాంతి, మనశ్శాంతి లేకపోవడం, వీటన్నిటికీ వాస్తు దోషం కావచ్చు. కానీ వీటికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు గ్రంథం విజయకర్త, వాస్తు నిపుణులు ధనావత్ ఉషా నాయక్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సాయిరామ్. గురుగారు చెప్పండి, ఫ్లాట్ కొనే ముందు దిక్కులను ఎలా చూసుకోవాల్సి ఉంటుందంటారు? ఏదైనా ఒక కొత్త ప్రదేశంలో ఒక స్థలము ఎన్నిక చేసుకునేటప్పుడు దిక్కుల యొక్క ప్రాధాన్యత అనేది ఉంటుందమ్మా. దిక్కులు అనేవి మొదట మనం సూర్యుని ఆధారంగా మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం డెవలప్ అయిన తర్వాత కంపాస్ ఆధారంగా కూడా స్థల ఎన్నిక మనం చేసుకోవచ్చు. కంపాస్ అనేది అక్కడ పరిసరాల వైబ్రేషన్స్ బట్టి చూపిస్తుంటుంది. పరిసరాల వైబ్రేషన్స్ అంటే అక్కడ దగ్గర ఉన్న అయస్కాంత ప్రభావం కావచ్చు, ఐరన్ సంబంధించిన సామాగ్రి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కంపాస్లో కొంచెం హెచ్చు తగ్గులు వస్తాయి. ఒక 15 to 20 degrees తేడా వస్తుంటుంది. అందుకని మనం సూర్యుడిని పర్ఫెక్ట్గా మనం ఆధారంగా చేసుకొని స్థల ఎన్నిక చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే అప్పుడు సూర్యుని ప్రభావం వల్ల అది బాగుంటుందంటారు. బాగుంటుంది. సూర్యుడు అనేది మనకు ఈశాన్యంలో ఉదయిస్తాడు, తూర్పులో పర్ఫెక్ట్గా ఉంటాడు. సూర్యుని ఆధారంగా పూర్వకాలం కూడా సూర్యుని ఆధారంగానే మన గృహ నిర్మాణం చేసుకునేవారు అనమాట. కాబట్టి సూర్యుని ఆధారంగా చేసుకోవడం తప్పనిసరిగా. కంపాస్ని కూడా సాంకేతిక పరిజ్ఞానంతో కంపాస్ని కూడా మనము తీసుకోవాలి. కాకుంటే అక్కడ ఐరన్ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం హెచ్చు తగ్గులు చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణులను అనుసరించి స్థల ఎన్నిక చేసుకోవడం మంచిది. ఓకే గురుగారు, మరి వీధి దిక్కులు ఉన్న స్థలాలకి గృహ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలి? అలాగే వాస్తుపరంగా ప్రత్యేకమైన ఏమైనా ఉండాలా ప్రత్యేకత అనేది? ఓకే అమ్మా. వీధిక్కులు అనేవి ఈ రోజుల్లో ఏంటంటే పూర్వకాలంలో స్థలం చాలా ఎక్కువగా ఉండేది. ఈ రోజుల్లో ఏంటంటే పట్టణాభివృద్ధి రోజు రోజుకు డెవలప్ అవుతుంది. రోడ్లు, రవాణా, అక్కడ ఉన్న రోడ్డును అనుసరిస్తూ గృహ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. అక్కడ మనకు ఏంటంటే సౌత్ పోల్, నార్త్ పోల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. 22.5 డిగ్రీల అక్షాంశ రేఖ మధ్యలో ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఏంటంటే మనం వీధిక్కుల స్థలం వాస్తవానికి ఏంటంటే 15 డిగ్రీల వరకు ఎటువంటి దోషం ఉండదు. అలా కాకుండా 15 డిగ్రీలు దాటి 20, 30, 45 డిగ్రీలు ఉన్నప్పుడు విదిక్కులుగా మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. కానీ విదిక్కులో మనం స్థలం ఎన్నిక తీసుకొని గృహ నిర్మాణం చేసేటప్పుడు మామూలుగా వాస్తు నియమాలు పాటించడం కంటే కూడా ఇక్కడ ఏంటంటే నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాస్తు నిపుణులు ఉండాలి. ఎందుకు అంటే మనం అనుకుంటాం ఈశాన్యం అనే ప్లేస్ కాడ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే తూర్పు వచ్చేస్తుంది, అంటే చేంజెస్ అవుతుంది దిక్కులు అనమాట. మనం ఆగ్నేయం అన్న కాడ దక్షిణం అనేది అక్కడికి వచ్చేస్తుంది, దిక్కులు అనేది మార్పు ఉంటుంది. కాబట్టి అక్కడ మనం దిక్కులు నిర్ధారణ చేసుకొని ఆ దిక్కులకు అనుసరిస్తూ గృహ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకండి ఒక వీధికు 45 డిగ్రీస్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఆగ్నేయంలో వచ్చేసి దక్షిణం వచ్చేస్తుంది, అంటే విదిక్కులన్నీ మారిపోతాయి అనమాట. తూర్పు వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుంది, ఈశాన్యంలో వచ్చి కూర్చుంటుంది అనమాట. అంటే దిక్కులు మారిపోతున్నాయి. అప్పుడు మనం బోర్ ఎక్కడ వేసుకోవాలి? వాస్తవానికి ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో ఈశాన్యంలో బోర్ వేసుకోవాలి. విదిక్కులో ఈశాన్యం ఎక్కడుందంటే 45 డిగ్రీ మారిపోతుంది. కాబట్టి ఆ నిర్ధారణ చేసి అక్కడ ఈశాన్యంలో మనం బోరు చేసుకోవాలి. తూర్పు స్థలము లేక ఉత్తరంలో సెప్టిక్ ట్యాంకు, సంపులు, ఇదంతా నిర్ధారణ. కానీ విదిక్కుల విషయంలో ఏంటంటే సిద్ధాంతం తెలుసుకొని ఆ స్థలంలో మనం ఎలా నిర్మాణం చేసుకుంటే బాగుంటుంది అనేది తెలుసుకొని గృహ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. బాగుండాలి అంటే వాస్తు నిపుణులను ఖచ్చితంగా సంప్రదించాల్సి ఉంటుంది, సెట్ చేసుకోవాలి. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి అమ్మా. ఓకే అండి, మీకు వాస్తుపరమైన ఏదైనా సమస్య ఉంటే గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి, చెప్పండి. హలో సాయిరామ్, చెప్పండి. సార్ నమస్తే. నమస్తే అండి. మాకు ఉత్తరం ఫేసింగ్ లో కట్టుకుంటున్నామండి. హలో చెప్పండి. ఆ ఇంటి నుంచి మాకు పరిస్థితి లేదు, ఎందువల్ల? ఒక మీ పేరు? హనుమయ్య అండి. హనుమయ్య గారు. హనుమయ్య గారికి ఏంటంటే తూర్పు ఉత్తరం అంటే ఈశాన్య స్థలం బాగా కలిసి వస్తుంది. తూర్పు ఈశాన్యమే ఉన్నానండి, నేను కట్టుకోవాలండి తూర్పు ఈశాన్యం. చెప్పండి, మీకు ఏం ఇబ్బంది ఉంది?
ఇబ్బంది అంటే డెవలప్మెంట్ ఏం లేదు, చాలా కష్టాలు ఉన్నాయి. చాలా కష్టాలు ఉన్నాయండి. అంటే ఎటువంటి కష్టాలు, ఆ వివరణ ఏమైనా వివరించగలరా? వివరించగలని మా బాబు చనిపోయాడు, నేను తర్వాత చాలా ఇబ్బందిగా ఉన్నా. ఓకే అండి. ఆ ఇంట్లో ఈశాన్య దోషాలు ఉంటాయండి. ఈశాన్య దోషాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నైరుతి వైపు కూడా దోషాలు ఉంటాయి అనమాట. ఒక యాంగిల్లో అనమాట, క్రాస్ యాంగిల్లో మీరు సిద్ధాంతుల్ని తీసుకెళ్ళి చక్కగా చూపించండి. ఆ దోష నివారణ జరిగితే ఎలాంటి మరోసారి రిపీట్ కాకుండా ఉంటుంది. ఏ పొరపాటు లేదు, చాలా బెస్ట్ గా ఉంది అని చెప్తున్నాడు. చాలా బెస్ట్ గా ఉంది, ఇబ్బంది ఏమి లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు 5 సిద్ధాంతాలు తీసుకొచ్చి చూపించాను, ఏం పొరపాటు లేదు అని అంటున్నాడు. ఇందువల్ల డెవలప్ కాలేకపోతున్నాము, చాలా కష్టాల్లో ఉన్నాం. అవునండి. ఇప్పుడు శాస్త్రీయ పద్ధతిలో అవగాహన ఉన్న సిద్ధాంతులను మీరు చూపించండి. శాస్త్రీయ పద్ధతిలో ఉన్న అవగాహన ఉన్న సిద్ధాంతులు మీరు చూపించండి. ఎందుకంటే ఒకసారి సంతానానికి మనకు ఈశ్వరుడి దయ ఉండాలి ఆ ఇంట్లో. ఇంకోటి మీరు ఈశ్వర స్థలం అంటున్నారు మీరు. సంతాన కారకుడు అంటే ఈశ్వరుడు అన్నమాట. పుత్ర పౌత్ర కారకుడు ఈశ్వరుడు. ఈశ్వర స్థానంలో కొన్ని దోషాలు ఉంటాయి, అవి మీరు తప్పనిసరిగా సరిచేయండి. కంటికి కనపడే దోషాలు వేరు, కంటికి కనపడని దోషాలు వేరు అన్నమాట. కాబట్టి అంతర్వాణితో చూస్తే ఆ దోషం మీకు తెలుస్తుంది. ఆ దోషం నివారణ అయితే తప్పనిసరిగా మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా ఉంటుంది. సాయిరామ్. ఓకే గురుగారు, చాలామంది ఈశాన్యం చాలామంది ఈశాన్యం పెరగాలంటారు. అది గృహానికి పెరగాల లేక ప్రహరీ గోడికి పెరగాలంటారా? ఓకే అమ్మా. పూర్వకాలంలో ఈశాన్యం అనేది ఈశా ప్రాచ్య అనే ఒక పద్ధతి ఉండేది ఈశాన్యం పెంచడానికి. అయితే ఈ మధ్యన ఏం చేస్తున్నారంటే గృహానికి కూడా ఈశాన్యం పెంచుతుంటారు. గృహానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్యం పెంచకూడదు. గృహం యొక్క ప్రాకారి అంటే ప్రహారీలో ఈశాన్యం అలా కొద్దిగా పెంచాల్సి ఉంటుందన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే కోసుగా ఈశాన్యం పెంచడం జరుగుతుంది. కానీ అది శాస్త్రీయ పద్ధతి కాదనమాట. ఈశాన్యం పెరుగుల్లో చాలా ఉంటుందండి. అంటే ఉత్తర ఈశాన్యం పెరగడము, తూర్పు ఈశాన్యం పెరగడము. అయితే చాలామంది ఈశాన్యం ఎందుకు పెరగాలనే ఆలోచన ఉంటుంది. ఈశాన్యం పెరగలేదనుకోండి, తూర్పు ఆగ్నేయం, తూర్పు ఈశాన్యం పెరగలేదు, తూర్పు ఆగ్నేయం తగ్గిపోతుంది. ఉత్తర ఈశాన్యం పెరగలేదు, ఉత్తర వాయుమూల పెరుగుతుంది. అందుకని మనము అలా ఒక అర అంగుళం ఈశాన్యం పెంచుకోవాల్సి ఉంటుంది. కానీ గృహానికి ఎట్టి పరిస్థితిలో కూడా ఈశాన్యం పెంచకూడదు. 4 మూలలు 90 డిగ్రీలకు తప్పనిసరిగా ఉండాలి. ప్రహారీ ఈశాన్యం చాలామంది అంటారు రోడ్డును అనుసరిస్తూ ఒక ఈశాన్యం చాలా కోసుగా పెరిగిపోతుంటుంది. అలా పెరిగినప్పుడు అది దోషం లేదండి, రోడ్డును అనుసరిస్తూ. కానీ కావాలని ప్రత్యేకంగా ఈశాన్యం కోసుగా పెరగకూడదు అన్నమాట. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు చెప్పండి. దుర్గారావు గారు, మీకు వాస్తుకు సంబంధించిన సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి పూర్తిగా. హలో సాయిరామ్. నమస్తే అండి. మరి చెప్పండి. 1 year అవుతుందండి ఇల్లు కట్టి ఒక 1 year అవుతుంది. అవునండి. గ్రూప్ హౌస్ లో కొన్నాను. హౌస్ లో నైరుతి 3 ఉంటాయి ఇంట్లో. చెప్పండి. 3 ఉంటాయండి ఫ్లోర్కి. నాదేమో వెస్ట్ ఫేస్, ఒక నార్త్ ఫేస్, ఒక ఈస్ట్ ఫేస్ అండి. ఈస్ట్ ఫేస్ లో నేను తీసుకున్నాను. నా పేరు దుర్గారావు గారు. అవునండి. ఓకే, అంటే మీరు అడిగే ప్రశ్న క్లారిటీ లేదండి. మీకు ఏ ఫేస్ కలిసి వస్తుందని అడుగుతున్నారా? అవునండి. అవును అవును. దుర్గారావు గారికి ఏ ఫేసు కలిసి వస్తుందని మీరు అడుగుతున్నారు. అవునండి. అవును అవును. మీకు పడమర ఫేస్ అనేది మీకు కలుస్తుందండి. పశ్చిమ ముఖద్వారం మీకు యోగిస్తుంది. ఈస్ట్ ఫేస్ కొంచెం మీకు శత్రు స్థలం కిందికి వస్తుంది. కానీ వాస్తు నియమాలు బాగున్నప్పుడు, తూర్పుకు అనుకూలంగా వాస్తుకు నిర్మాణం చేసుకున్నప్పుడు కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. సాయిరామ్. ఓకే గురుగారు, మరి అసలు ఈశాన్యం అసలు శాస్త్రీయ నియమం ప్రకారం ఎంత మేర పెరిగితే మంచిదంటారు? ఈశా ప్రాచ్యాన్ని పూర్వకాల పద్ధతి ప్రకారం అర అంగుళం మాత్రమే ఈశాన్యం పెరగాలి. అంతకంటే కోసుగా ఎక్కువగా పెరిగినప్పుడు ఏమవుతుందంటమ్మా,
ఇప్పుడు ఉదాహరణకు తూర్పు ఈశాన్యం బాగా కోసుగా పెరిగిపోయింది, అందులో ముఖద్వారం ఒక గేటు ఏర్పాటు చేస్తాం. ఆ గేట్ అనేది ఆగ్నేయ వైపు చూస్తుంటుంది. అలా ఆగ్నేయం చూడడం దోషం అనమాట. ఆగ్నేయం గేట్ చూస్తుందంటే ఆ ఇంట్లో ఏంటంటే కొంచెం దొంగల భయము, కొంచెం భయపడుతూ జీవనం సాగిస్తుంటుంది. ఎంత వాస్తు ప్రకారం నిర్మించుకోవాలనుకున్నా కూడా చిన్న చిన్న భయము, టెన్షన్స్ అనేవి మనకు వస్తుంటాయి. అందుకని ఒక అరంగులో మాత్రమే ఈశాన్యం పెరిగినప్పుడు అది దోషం ఉండదన్నమాట. అలాగనే ఉత్తర ఈశాన్యం కూడా మనకు అరంగులమే పెరగాలనేది శాస్త్రీయ నియమం, అది వాస్తుశాస్త్రంలో ఉన్నది అట్లా. కానీ కోసుగా పెరగకూడదు. అయితే రోడ్డు అనేది నార్త్ రోడ్డు, ఎగ్జాంపుల్ నార్త్ రోడ్డు ఉందండి. నార్త్ రోడ్డు ఈశాన్యం ఒక 20 feet పెరుగుకుంటూ పోయిందండి. రోడ్డును అనుసరిస్తూ మనం గృహ నిర్మాణం చేసుకోవచ్చు. కానీ గేట్ అనేది అక్కడ ఈశాన్యం పెరిగిపోయిన విధంగా కాకుండా అక్కడ 90 degrees సెట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నార్త్లో మనం గేట్ ఒక నిర్మాణం చేస్తున్నామంటే 90 degrees గేట్ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఈశాన్యం అనేది ఆ రంగులోనే పెరగాలన్నమాట. కానీ ఈశాన్యము ఇంటికి నిర్మాణానికి ఎలా పెరగకూడదండి. ఓన్లీ ఈశాన్యం అనేది ప్రహారీ గోడకు మాత్రమే పెరగాలి. ఓకే గురుగారు, కాల్ చేస్తుందాం. హలో హలో హలో, నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను అండి. మీ పేరు చెప్పండి. పద్మా. పద్మ గారు, మీకు వాస్తుకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న గురువు గారితో మాట్లాడండి, పూర్తిగా చెప్పండి. సాయిరామ్. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. అది మేము ఒక స్థలం కొన్నామండి మా వారి పేరుతో. ఏ పేరమ్మా మీ వారి పేరు? గణేష్ అండి. గణేష్, చెప్పండి. అది నైరుతి బాగా పెరిగిందండి, అంటే క్రాస్ వచ్చింది బాగా. ఈశాన్యము పెరిగింది, నైరుతి పెరిగింది. నైరుతి దక్షిణ వైపుకి పెరిగిందండి. ఓకే, దక్షిణ నైరుతి పెరిగిన స్థలం కొన్నారు. అది మీకు ఆ వీధి ఎటుందమ్మా? మీకు ఉత్తరం వైపు ఉందండి వీధి. ఉత్తరం వైపు ఉంది. ఓకే అమ్మ, నైరుతి పెరిగినంత వరకు మీరు సవరణ చేయండి. పైథాగరస్ సిద్ధాంత ప్రకారం నైరుతిలో 90 degrees చేసేసి మీరు సవరించండి. గణేష్ గారికి ఏంటంటే దక్షిణ ముఖద్వారం బాగా యోగిస్తుంది. సాయిరామ్. ఓకే గురువుగారు, రేపు గురువుగారిని సంప్రదించాలి అనుకునే వాళ్ళు రేపు గుంటూరులో పర్యటిస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా గురువుగారిని కలవచ్చు. అలాగే ప్రతి ఆదివారం హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. ఓకే గురువుగారు, మరి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు రకరకాల డిజైన్స్ వేస్తుంటారు. అలా కాకుండా ఏ డిజైన్, ఏ బొమ్మ పెట్టుకుంటే మంచిగా ఉంటుందంటారు? ఓకే అండి, అంటే డిజైన్స్ అంటే అమ్మ గృహానికి ఎలివేషన్ డిజైన్స్ అనేది ఒక ఆకృతి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక వీధిలో మనం ఒక గృహ నిర్మాణం చేస్తున్నాం. గృహ నిర్మాణము పక్క వాళ్ళ బిల్డింగ్స్ మనకు డామినేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ డామినేషన్ తగ్గట్టుగా మన గృహ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు శిల్పాలు అన్నారు. శిల్పాలు అంటే ఎక్కువగా ఏంటంటే తలుపుల మీద డిజైన్ చేస్తూ ఉంటారు. తలుపుల మీద డిజైన్స్ అనేది మంగళకరమైనవి మాత్రమే డిజైన్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే గణేష్ అండ్ లక్ష్మీదేవి బొమ్మలు, దేవత సంబంధించిన బొమ్మలు చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. తలుపుల మీద మనం ఏదైనా డిజైన్ చేయాలి అంటే మంగళకరమైనది, ఒక పూర్ణ కుంభము, నెమలి నాట్యం ఆడుతున్నట్టు, రామచిలుకలు, ఇలా మామిడి తోరణాలు, ఫ్లవర్సు, ఇలాంటివన్నీ కూడా తలుపుల మీద చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. కాకుంటే ఏంటంటే మనం లక్ష్మీదేవి రూపం మాత్రం డోర్ మీద రాకుండా చూసుకోవడం మంచిది. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నా పేరు పవన్ అండి. ఓకే ఓకే అండి, మీకు వాస్తుకు సంబంధించి గురువుగారితో మాట్లాడండి. వాస్తుకు సంబంధించి సమస్య ఏంటో పూర్తిగా తెలియజేయండి. ఓకే 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 అండి. నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం, సాయిరామ్, చెప్పండి. సార్, ఇక్కడ విద్య విషయంలో అంటే చదువు విషయంలో కొంచెం చెప్తారా సార్? ఏమన్నా జాబ్ కావాలంటే చెప్పండి. అంటే చదువు విషయంలో ఏ విధంగా, అంటే ఏ విధంగా శ్రద్ధ ఉండాలి సార్? మీరు ఏం చదువుతున్నారు? అది బీటెక్ అయింది సార్. బీటెక్ అయిపోయింది. అవును సార్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చదవాలనుకుంటున్నారండి? గ్రూప్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా? అవును సార్, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను సార్. మీ పేరేమన్నారు? పవన్ సార్. పవన్. పవన్, మీరు చదువుకునేటప్పుడు మీ గృహంలో ఉత్తరం గదిలో ఉత్తర ముఖంగా, అంటే ఉత్తరం అంటే కుబేర స్థానం చూసుకుంటూ
టేబుల్ ఏర్పాటు చేసుకొని చదవండి, బాగుంటుంది. ఓకే గురుగారు, మరి పేరుకు సంబంధించి కూడా వాస్తు దోషాలు ఉంటాయంటారా? ఉంటుంది అండి. అంటే వ్యాపారాలకి పెట్టుకుంటూ ఉంటుంటారు చాలామంది, అది ఎంతవరకు మంచిదంటారు? అంటే వ్యాపార స్థలాలు వేరు, దుకాణంలో ధనయోగం అనేది ఉంటుందండి. దుకాణంలో ధనయోగం అయితే దుకాణము పేరు, ఆ దుకాణము ఆ వర్గ పోరాటము లేకుండా మనం ఆ పేరుని మనం నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దుకాణం పేరు ఒకటి ఉంటుంది, కానీ ఇంకో ఫేసింగ్ అనేది వేరే ఉంటుంది. అప్పుడు ఏంటంటే వర్గ పోరాటం ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దుకాణంలో ధనయోగం ఉండాలంటే వాస్తు ప్రకారం డిజైన్ చేసుకొని ఆ వ్యాపారం తగ్గట్టుగా పేరు, ఆ దుకాణం ఉత్తరం ఫేస్ ఉందనుకోండి, ఉత్తరం ఫేస్ ఎవరికి కలిసి ఉంది, యా రా లా వా అనే పేర్లకు బాగా కలిసి వస్తుంది అనమాట. దాని తగ్గట్టుగా మనం పేరు ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు దుకాణంలో ధనయోగం ఉంటుంది, అక్కడ నుంచి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా బాగుంటుంది. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కుమారు, తిరుపతి నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే కుమార్ గారు, మీకు వాస్తుకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్న పూర్తిగా గురువు గారికి చెప్పండి, మాట్లాడండి. సాయిరామ్ అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను సార్. అంటే నాకు బీటెక్ చదివాను, జాబ్ రావట్లేదు, చాలా ట్రై చేస్తున్నానండి. కుమార్ గారు చెప్పండి సార్. ఇప్పుడు జాబ్ రావడానికి మీ ఇల్లు వాస్తు ప్రకారం ఉందా లేదా అక్కడ దగ్గర ఉన్న ఒక సిద్ధాంతం తీసుకెళ్ళి ఒకసారి చూపించండి. రెండవది ఏంటంటే మీకు జాతక పరంగా కూడా మీరు ఒకసారి జ్యోతిష నిపుణులను కూడా సంప్రదించండి. కాంపిటీషన్ ప్రపంచంలో ఏంటంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కంపెనీ వాళ్ళు జాబ్స్ ఇస్తారు. కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి, మీకు మంచి అవకాశం ఉంటుంది. బాబా రక్ష. ఓకే గురువు గారు, మరి ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉన్నది ఇంటి యజమాని మీద పడే ప్రభావం ఉంటుందా? ఇంట్లో వాస్తు దోషం ఉన్నప్పుడు ఇప్పుడు తప్పనిసరిగా దోషం అనేది ఉంటుందండి. కానీ ఆ దోషాలు ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు యజమాని కొంచెం వాస్తు ఉన్నా కూడా ముండిగా వ్యవహరిస్తుంటాడు, అప్పుడు అతనికి ఆ వాస్తు దోషం ఏం చేయదు. ఆయనకి ఇంట్లో ఎవరి మీద ఇష్టం ఉంటుందో వాళ్ళ మీద అది పనిచేస్తూ ఉంటుంది, ఆ ప్రభావం పనిచేస్తుంటుంది. అప్పుడు యజమాని ఏం చేస్తారు అంటే ఆ నష్టపోయిన తర్వాత వాస్తుని చూస్తూ ఉంటాడు. కానీ నష్టం జరిగిన తర్వాత కుమిలిపోవడం కంటే ముందుగా ఆ నష్టం జరగకుండా చూసుకోవడం వివేకవంతుల లక్షణం. వాస్తు నిపుణులను సంప్రదించి పరిష్కారం చేసుకోవడం మంచిదంట. మంచిది. గురువు గారు, మరి ఇంటిని కట్టుకునేటప్పుడు అటువైపు ఇటువైపు కిటికీలను పెట్టుకోవచ్చు అంటారా? అవునండి, అంటే మధ్యలో ద్వారం ఉండి రెండు వైపులో కూడా కిటికీలు అనేది పూర్వకాలం పద్ధతి అండి. ఇది ఒరిజినల్గా ఏంటంటే సహజమైన పద్ధతి ఇది అనమాట. కాకుంటే ఈ రోజుల్లో ఏంటంటే ఈశాన్య వైపు ద్వారం పెట్టుకొని నీచస్థానం వైపు విండో పెట్టుకోవడం కూడా ఎలాంటి దోషం ఉండదు. ఓకే అండి, కాల్ తీసుకుందాం. హలో హలో ఓకే, లైన్ కట్ అయినట్లుందండి. అలాగే ఇంటి ముందు మెట్ల ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటారా? ఇంటి ముందు మెట్ల ద్వారము అంటే అమ్మా మెట్లకి ఎదురుగా కూడా మనం గేట్ ఏర్పాటు చేసుకోకూడదు. ద్వారం ఎదురుగా మనకు ఏమేమి ఉండకూడదు అనేది మీరు ద్వారం అన్నారు కాబట్టి చెప్తున్నాను. ద్వారం ఎదురుగా గుంతలు ఉండకూడదు, ద్వారం ఎదురుగా కరెంట్ స్తంభాలు ఉండకూడదు, ద్వారం ఎదురుగా చెట్లు ఉండకూడదు. అలాగని గేట్ ఎదురుగా మనకు సెప్టిక్ ట్యాంక్ ఉండకూడదు, గేట్ ఎదురుగా మనకు సంపులు ఉండకూడదు, గేట్ ఎదురుగా మెట్లు నిర్మాణము ఇవన్నీ గేట్ ఎదురుగా ఉండకూడదు అనమాట. ఎందుకు అంటే గేట్లో నుంచి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది, కానీ ఎదురుగా గేట్ ముందర ఏం చేస్తారు, ఎదురుగా సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, అది దోషం. అప్పుడు ఏంటంటే అమ్మవారు బ్యాక్ తిరిగి వెళ్ళిపోతుంది. అలాగే మెట్లు ఎదురుగా కూడా గేట్ ఏర్పాటు చేసుకోకుండా ఉండాలి. ద్వారం ఎదురుగా కూడా ఇలాంటి దోషాలు లేకుండా గృహ నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది శాస్త్రీయ పద్ధతిలో. ఓకే గురువు గారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సుమంత్ రెడ్డి గారు, మీకు వాస్తుకు సంబంధించి ఎటువంటి సందేహం సమస్య ఉన్న గురువు గారికి చెప్పండి, పూర్తిగా మాట్లాడండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మాకు యాక్చువల్గా ఏ ప్లేస్ కలిసి వస్తుంది ఒకసారి చెప్తారా? మీ పేరేమన్నారు? సుమంత్ రెడ్డి.
సుమంత్కు ఈస్ట్ నార్త్ ఫేస్ కలిసి వస్తుంది, అంటే మీకు తూర్పు ముఖ దూరం కానీ ఉత్తర ముఖ దూరం కానీ యోగిస్తుంది. ఓకే గురువుగారు, వీధి పోట్లు అంటే ఏంటండి? ఓకే అమ్మ, వీధి పోట్లు అంటే చెడు వీధి పోట్లు ఉంటాయి, మంచి వీధి పోటు ఉంటుంది. కానీ ఒక వీధి పోటు గురించి మనం ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఉంది. అదేం చేస్తుంది, ఒళ్ళు ఇల్లు గుళ్ళని చేస్తుంది అనమాట. అసలు తూర్పు ఆగ్నేయ వీధి పోటీ సహజ సిద్ధంగా సెట్ బ్యాక్స్ వలన ఎక్కువగా వస్తుంది. అంటే గృహ నిర్మాణాలు కాలక్రమంలో ఏంటంటే బ్యాక్ జరిపేయడం వలన అది మనకు తూర్పు ఆగ్నేయ వీధి పోటీ వస్తుంది. ఇలాంటి వీధి పోటీ ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దుష్ఫలితాలని మనకి ఇస్తుంది. ఎలాంటి దుష్ఫలితాన్ని ఇస్తుంది అంటే అనారోగ్య సంబంధించిన ఎక్కువ చేస్తుంటారు. సంపద అంతా హాస్పిటల్కు వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకు. అలాంటి ఇంట్లో ఏంటంటే ఎన్నో రకాల సర్జరీస్, అంటే ఒక సర్జరీ కాకుండా 2-3 రకాల సర్జరీలు జరగడము, వాస్తవానికి అంటే కొన్ని చిన్న చిన్న మనస్తాపాలు చెందడం, ఇలా ఎన్నో విధంగా లాస్ట్కు చూస్తే చివరికి ఏమీ మిగిలి ఉండదు అనమాట. అందుకని ఒక వీధి పోటీ వచ్చింది అని మనకు తెలియగానే, లేక ఒక హాస్పిటల్కి మనం వెళ్తున్నాం, హాస్పిటల్కి వెళ్ళడం అంటే ఈ రోజుల్లో సహజం అండి. ఎందుకంటే గాలి వాతావరణం అంతా పొల్యూట్ అయిపోయింది. అలా కాకుండా పదే పదే మనం హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే మన ఇంటికి ఏదో వాస్తు దోషం ఉంది, మన ఇంటికి ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంది అని తెలుసుకొని ఒక నిపుణులను తీసుకెళ్ళి మనకు ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా రాబోయే రోజులని ముందుగా మనం చూపించుకుంటే, ఇలాంటి వీధి పోటులు ఏమైనా ఉంటే నిపుణులు చూస్తారు, మీకు ఫలానా తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఉంది, ఇలా మీరు సవరించుకోండి, సవరించడంలో ఇలాంటి మంచి ఫలితాలు ఉంటాయని సలహా చెప్పగలుగుతారనమాట. వీధి పోటులు అందులో కూడా మంచి పోటులు కూడా ఉంటాయండి. పశ్చిమ వాయు వీధి చూపు ఉంటుంది, అదేంటంటే మంచి అభ్యున్నతిని ఇస్తుంది అనమాట, చక్కటి అభ్యున్నతి. అలాంటి ఇంట్లో పోయిన వాళ్ళు ఏంటంటే మాకు వీధి పోటు ఉందండి, మాకు బాగా కలిసి వస్తుంది అంటారు. కానీ అక్కడ చూస్తుంది అంటే మంచి వీధి చూపు అనమాట అది. కానీ అలాంటి వీధి చూపు దొరకడం కూడా ఆయన చేసిన పూర్వజన్మలో సుకృతం అనమాట. అదృష్టం ఉండాలి. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో. ఓకే అండి, మీకు వాస్తుకు సంబంధించి ఎటువంటి సందేహం సమస్య ఉన్నా గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురుగారు. సాయిరామ్ అండి. ఫ్లాట్ ఒకటి కొన్నానండి ఈ మధ్య. అది వచ్చి వాళ్ళు ఉత్తరం ఈడిపోటు వచ్చింది. ఇప్పుడు ఫ్లాట్ వేసారు, అది వచ్చి ఈడిపోటు వస్తుంది. అంటే అది రోడ్ వీధి ఎట్టుందండి? వీధి వచ్చి పడమర ఉంది, ఇట్లా ఉత్తరం ఉంది ఫ్లాట్. ఓకే, వాయువ స్థలం వీధి పోటు ఎటు నుంచి ఉందండి? ఉత్తర వాయువు నుంచి ఉందా మీకు? ఉత్తర వాయువు నుంచి ఉందండి. ఉత్తర వాయువు వీధి, ఎందుకంటే వాయువ స్థలాలకి ప్రధానంగా ఉత్తర వాయు వీధి పోటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. ఆ ఉత్తర వాయువ వీధి పోటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మీరు సవరించుకొని అందులో గృహ నిర్మాణం గావించుకోవచ్చండి. అంటే ఫ్లాట్ వచ్చి 40 ఉంది. అవునండి, వీధి పోటు ఎంతవరకు మీరు వీధి పోటు ఎంతవరకు తగులుతుంది? అది 20 అడుగులు తగులుతుందండి. 20 అడుగులే మనకు పడమర కాలి వద్దంటారు. అవునండి, ఇప్పుడు 25 ఫీట్స్ మీకు వీధి పోటు ఉన్నప్పుడు మీరు తీసుకుని 40, ఎక్కడ ఎంత 15 అడుగులు మాత్రమే మీకు మిగులుతుంది. ఇలాంటి స్థలాలు మీరు ముందుగా జాగ్రత్తగా తీసుకొని ఏదైనా దగ్గర ఉన్న నిపుణులను తీసుకొని చూపించుకొని కొనుక్కుంటే ఇలా నష్టపోరు కదా. కానీ తప్పదు అండి, తప్పనిసరిగా అది సవరణ చేయక తప్పదు. ఎందుకంటే మనం కొన్నాళ్ళు కష్టం చేసి కొంత డబ్బును సంపాదించుకొని ఆ వాసు చూడకుండా అలాంటి ప్లాట్లలో పోయి మనం ఒక నిర్మాణం చేసుకుంటాం 10-20 లక్షల రూపాయలు పెట్టి. కానీ ఆ తర్వాత వీధి పోటు అని తెలిసిన తర్వాత ఆ వీధి పోటీ ఫలితాలు చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఆ ఫలితాలు జీవితాంతం మనం అనుభవించుకుంటూ పోవాలి. అందుకని స్థలము కొనక ముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికైనా మీరు ఆ స్థలాన్ని మీరు సేల్ చేసేయండి, లేదంటే ఉన్నంత వరకు సవరించేసి మిగిలిన స్థలంలో నిర్మాణం గావించండి. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు దుర్గారావు అండి, విజయవాడ నుంచి. దుర్గారావు గారు, మీకు వాస్తుకు సంబంధించి ఎటువంటి సందేహం సమస్య ఉన్న గురువు గారికి పూర్తిగా తెలియజేయండి, మాట్లాడండి. నమస్తే అండి గురువు గారు. సాయిరామ్ అండి. సార్, మరి నేను ఫ్లాట్ కొన్నానండి విజయవాడ. ఏం రోడ్, ఏం ఫేస్ అండి అది? రోడ్ ఎటు ఉంది? రోడ్ ఎటువైపు ఉంది మీకు? రోడ్డు తూర్పు ఉంది, పడమర ఉంది, దక్షిణ ఉంది. ఓకే, 3 రోడ్ల స్థలము కదా. అందులో ప్రధాన ఇప్పుడు 3 రోడ్ల స్థలంలో ప్రధాన రోడ్డు ఎటు ఉందండి? అంటే పెద్ద రోడ్డు అంటారు, వెడల్పు ఎక్కువ ఉన్న రోడ్డు తూర్పు. తూర్పు. మీ పేరు ఏమన్నారు? దుర్గా
దుర్గారావు అండి. అంటే నా జాతకం ప్రకారం నా పేరు కాదు. నేను పుట్టింది 1980 20 మార్చి అండి. మీరు తూర్పు ముఖద్వారం ఏర్పాటు చేసుకొని గృహ నిర్మాణం గావించండి. అంటే ఇది అపార్ట్మెంట్ గ్రూప్ హౌస్ అండి. గ్రూప్ హౌస్ అవును. ఎన్ని గజాల వైశాల్యం ఎంత స్థలం అండి అది? 271 చదరపు గజాలండి. 3 ఫ్లాట్లు అండి. ఒకటి పడమర, ఒకటి ఉత్తరం, ఒకటి తూర్పు. ఓకే. మీకున్నది ఏ సైట్ అండి? మాది తూర్పు అండి. తూర్పు. చెప్పండి, మీకు ఇబ్బంది ఏముంది? మాకు ఇబ్బంది వాయువులో బాల్కనీ పెట్టానండి. దానికి నేను ఐరన్ మెస్ పెట్టాను. కొంచెం ఎక్స్టెన్షన్ అది కొంచెం ఈసారి కంటే పెరిగింది. ఇప్పుడు కూడా డిజైన్ రూపంలో కొంచెం తగ్గి పెట్టారు. దాని మీద ఐరన్ మెస్ కొంచెం పెంచి పెట్టారు. ఎందుకు మీరు ముందుగా మీరు ఏమైనా డిజైన్ చేయించుకోలేదా వాస్తు ప్రకారం? మీకు బాల్కనీ పెరిగిందన్నారు. పశ్చిమ వాయువులో పెరిగిందా, ఉత్తర వాయువులో పెరిగిందా అండి బాల్కనీ? ఓకే, కాల్ కట్ అయినట్టుంది గురువు గారు. ఓకే, సరే. కొంతమంది ఏం చేస్తుంటారంటమ్మా, వాళ్లకు ఈ విధంగా కావాలని నిర్మాణం చేస్తుంటారు. కానీ ఒక స్థలము తూర్పు ఫేస్ స్థలం, అది చక్కగా దాంట్లో నిర్మాణం గావించేటప్పుడు శాస్త్రీయ పద్ధతిలో ఒక డిజైన్ చేసుకొని ఏర్పాటు చేసుకుంటే ఇబ్బందులు రావన్నమాట. తర్వాత ఎంత మన వాస్తుకు ప్రయత్నించినా కూడా మునుపటి విధంగా ఫలితాలు ఇవ్వమన్నమాట. అందుకని ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం. ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పవన్ కుమార్ అండి. ఓకే పవన్ గారు, మీకు వాస్తుకు సంబంధించిన సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి, మాట్లాడండి. నమస్తే అండి. ఫ్లాట్ 20కి 69 తూర్పు ప్లేస్ వస్తుంది. ఇప్పుడు 20 అడుగుల్లో అంటే అది వాస్తు బాగుంటుంది. ఎట్లా కట్టుకుంటారో కడగలేయాలనుకుంటున్నాను. ఓకే పవన్ గారు, మీకు తూర్పు రోడ్డు కదా? అవునండి. తూర్పు 20 అడుగులు ఉందా? తూర్పు పక్కన 20 అడుగులు వెడల్పు 59 పొడవు ఉందండి. ఓకే అండి, 20 అడుగుల వెడల్పు 59 వెడల్పు ఉంది. కానీ ఇలాంటి స్థలాలు ఏంటంటే ఇరుకైన స్థలాల్లో గృహ నిర్మాణం గావించకండి. ఇరుకైన స్థలాలు మంచి ఫలితాలు ఇవ్వవు. ఓకే గురువుగారు, ధనావత్ ఉషా నాయక్ గారిని కలవాలి అంటే, మీకు వాస్తుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకుంటే రేపు సోమవారం గుంటూరులో పర్యటిస్తారు. అలాగే ప్రతి ఆదివారం హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. మీరు సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న పర్సనల్ నెంబర్స్కి కాల్ చేసి మీరు సంప్రదించవచ్చు. గురువుగారు చెప్పండి, ఇప్పుడు ఇంటిని కట్టుకునేటప్పుడు పక్కన బావిని ఏర్పాటు చేసుకోవచ్చు అంటారా? అవునమ్మా. అంటే పూర్వకాలంలో ఎక్కువ బావులు ఉండేవి. కానీ ఈ రోజులు ఏంటంటే మొత్తం బోర్లే వేస్తున్నారు. బావి అనేది ఈశాన్యంలో పూర్వకాలం నుంచి ఉత్తరంలో కానీ ఈశాన్యంలో కానీ తూర్పులో కానీ ఏర్పాటు చేసుకునేవారు. మన పూర్వీకులను చూస్తుంటే మన పూర్వీకులు ఎలా అంటే దాదాపు 1000 గజాల వైశాల్యంలో గృహ నిర్మాణం చేసేవారు. బావి పర్ఫెక్ట్గా ఈశాన్యంలో ఉండేది, లేకుంటే తూర్పు భాగంలో నిర్మాణం చేసుకునేవారు, లేకుంటే ఉత్తరంలో ఏర్పాటు చేసుకునేవారు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే మనకు 100 నుంచి 150 గజాల స్థలంలో గృహ నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ మున్సిపల్ వాటర్స్ ఇవన్నీ కూడా సౌకర్యాలు బాగా పెరిగినాయి. గవర్నమెంట్ మంచి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే సంపు ఏర్పాటు చేసుకుంటాం బావి బదులు. సంపు కూడా బావితో సమానమే అన్నమాట. అందులో కూడా వాటరే ఉంటుంది. కానీ వాటర్ సంపులు ఏర్పాటు చేసేటప్పుడు ఈశాన్యంలో తప్పనిసరి చేసుకోవాలి. ఈశాన్యంలో అంటే గృహానికి ప్రహరీ గోడ ఈశాన్యానికి క్రాస్గా తాడు పట్టి చూసినప్పుడు ఆ పోటు లేకుండా మనం ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు ఈశాన్యం రావచ్చు, ఉత్తర ఈశాన్యం రావచ్చు. అలా ఇబ్బంది లేనప్పుడు అక్కడ కొంచెం మనం ఇబ్బందిగా ఉంటే తూర్పులో ఏర్పాటు చేసుకోవాలి సంపులు అనమాట, లేకుంటే ఉత్తరంలో ఏర్పాటు చేసుకోవాలి. బోర్ అయితే తప్పనిసరిగా ఈశాన్యంగానే ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో అంటే బావుల శాతం చాలా తగ్గిపోయింది. అవును గురుగారు, అన్ని పంపులు పెట్టేసుకుంటున్నారు. ఓకే గురుగారు, వాస్తుకు సంబంధించి ప్రేక్షకులు అడిగిన సమస్యలకి చక్కటి పరిష్కారాలను తెలియజేశారు. ధన్యవాదాలు. సాయిరామ్. చూశారు కదండి,
ధనావత్ ఉషా నాయక్ గారిని కలవాలి అనుకుంటే, వాస్తుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకుంటే రేపు గుంటూరులో పర్యటిస్తారు. అలాగే ప్రతి ఆదివారం హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.